భూమి ఆకాశములను దృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును అగ్నిపీడనకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి కన్యకు మరియు నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతు పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువైపడి శ్రమనంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అర్థము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలుపడవచ్చు ఇతరులతోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరపబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనొచ్చు. మృతుల పునరుద్ధరణ కొరకును రాబోయే లోక సంబంధమును బ్రతుకు కొరకును నిరీక్షించున్నాను.